నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మనం బ్రతకడానికి ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం, వ్యాపారాలు చేస్తూ ఉన్నాం. అయితే ఫ్రెండ్స్, బ్రతుకులలో మార్పు కోసం డబ్బు సంపాదించడం చాలా ఈజీ మిత్రులారా. కానీ దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటి దగ్గర ఉండి కూర్చొని చేసుకునే ఉద్యోగం, ఈ ఉద్యోగానికి ఎలాంటి బాస్ లేడు, మనకు మనమే బాస్. ఈ వ్యాపారానికి పెట్టుబడి లేదు, కానీ మిత్రులారా కోటాను కోట్ల రూపాయలు వైట్ మనీ, చట్టబద్ధమైన ఇన్కమ్ సంపాదించవచ్చు. అయితే ఫ్రెండ్స్, దీనికి కావాల్సింది ఏంటి, పెట్టుబడి ఏంటి, ప్రైమ్ మెంబర్షిప్ ఏంటి అనే విషయం మీరు తెలుసుకోవాలి. ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఆ సర్వీసెస్ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నందుకు మనము పే చేసేటటువంటి అమౌంటే ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా, ఒక 1770 రూపాయలతోటి ఏమి మనం జీవితంలో చేయలేము, సాధించలేము. కానీ ఈ 1770 రూపాయలతోటి ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారో ఆ తర్వాత రోజు 2 గంటల సమయం, మనకున్న 24 గంటలలో 2 గంటల సమయం ఎవరైతే ఇస్తారో ఫ్రెండ్స్, ఖచ్చితంగా వాళ్ళు ప్రజెంట్ ఇన్కమే కాదు, ఫ్యూచర్ సెటిల్మెంట్ ఉంది ఇక్కడ. నేను ఒక 5 సంవత్సరాల ప్రోగ్రాం తయారు చేసుకొని నేను వర్క్ చేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాలేదు. కానీ మిత్రులారా, నా 32 ఇయర్స్ నెట్వర్క్ అనుభవం ఇలాంటి కంపెనీని నేను చూడలేదు. కాబట్టి నేను ఒక సహపాఠిగా, మీ తోటి మిత్రునిగా ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన మీ దృష్టికి తేవడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ 1770 రూపాయలకు కంపెనీ మనకు 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఆ రివార్డ్ పాయింట్స్ కూడా మనకు ట్రాన్సాక్షన్స్లో డబ్బులుగా కన్వర్ట్ అయిపోతాయి. ఇక సబ్జెక్ట్ విషయానికి వచ్చినప్పుడు రోటీ కపడా మకాన్ అంటారు. అంటే మిత్రులారా, రోటీ ఫస్ట్ మనిషికి కావాల్సింది ఫుడ్, తర్వాత బట్ట, ఆ తర్వాత కూడు గూడు అన్నట్టు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన యొక్క బిజినెస్ రిలేటెడ్ అయ్యింది. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన డైలీ రొటీన్లో ఖర్చు పెట్టేటటువంటి దాంట్లో నుంచి పొదుపు, మన ఖర్చులలో నుంచి పొదుపు. సో మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ ఏ యూజర్గా మనం దీన్ని వాడుకోవడం ద్వారా డబ్బు పొదుపు అవుతుంది. డబ్బు కావాలనుకుంటే 2 గంటల పని చేయాలి. పని అంటే మిత్రులారా ఫిజికల్ పని కాదు. ఫిజికల్ పని ద్వారా చాలా క్లారిటీ వచ్చేసింది. మనం మధ్యతరగతిలో ఉంటామని చెప్పేసి మన తండ్రి, తాత, ముత్తాత ఎంతో కష్టపడి మనకు వారసత్వంగా ఇచ్చారు మధ్యతరగతి. మధ్యతరగతి అంటే నా ఉద్దేశంలో కష్టాలల్లా పుట్టడం, కష్టాలల్లా పెరగడం, కష్టాలల్లా చనిపోవడం. నా ఉద్దేశంలో ఇంతే మిత్రులారా. కానీ ఆ చరిత్రను తిరగరాసే ఒక గొప్ప అవకాశం మనకు భారతదేశంలో వచ్చింది. అది మీ దృష్టికి తెస్తున్నా. అయితే ఫ్రెండ్స్, మరి దీనికి మనం చేయాల్సింది కేవలము పరిచయం. మనకు ఎంతో మంది పరిచయాలు ఉన్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ భూమి మీద డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉన్నవాళ్ళు ఉన్నారా లేరా, మీకు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఫ్రెండ్స్. డెఫినెట్గా ఉన్నారని మనకు అర్థమవుతుంది. అయితే దీనికి ఎలాంటి సంఖ్య కానీ సమయం కానీ లేదు. ఎప్పుడైనా ఎవరికైనా మీరు పరిచయం రెఫర్ చేయొచ్చు. ఒకవేళ గనుక చనిపోయిన వ్యక్తి ఒక నలుగురిని పిలిపించుకున్నప్పుడు మనం ఒక 5 మందిని గనక ఈ భారతదేశంలో ఒక 5 మంది మిత్రులు తప్పకుండా ఉంటారు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనము పని చేయడానికి ఇంట్రెస్ట్ పడతాము. మరి అది ఏంటో ఏమో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. నేను ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు తప్ప నేను ఎలా నేర్చుకోవాలనేది చూపించారు. కాబట్టి మీరు పని చెయ్యకండి, పని నేర్చుకోండి మొదలు. దాన్నే లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు అర్నింగ్. సో మిత్రులారా, ఒక 5 మందిని గనక మనం
ఈ భూమి మీద. అంటే వాళ్ళు కూడా మనలాగా ప్రైమ్ మెంబర్సే. జైనింగ్ సిస్టమ్ కాదు ఇక్కడ. మీకు జరిగిన మంచిని వాళ్ళతోటి పంచుకుంటా ఉన్నారు. ఎవరికి వాళ్ళు 5 మంది అనుకున్నట్లయితే రెఫర్ అండ్ అర్న్ మిత్రులారా మొదట. ఆ తర్వాత మిగతాదంతా హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్ అంటే నోట్ల సహాయం కాదండి, నోటి సహాయం. ఈ వ్యాపారంలో మీరు అబద్ధం ఆడకూడదు. ఏం చేస్తుండ్రో అదే చెప్పాలి, ఏం చెప్తుండ్రో అదే చేయాలి. అక్షరాల మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ 5 అనుకుంటే ఎలాంటి కండిషన్ లేదు, రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, ఏది లేదు మిత్రులారా. 178 కోట్లు సాధ్యమవుతుంది. ఈరోజు మనకు మొబైల్ ఫోన్ ద్వారా ఇండియాలో గణపతి పాలు తాగితే ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది వితిన్ అవర్స్ లోపల. అంటే ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది మీరు అర్థం చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా ఇది ఒక అద్భుతం. అద్భుతాలు అప్పుడప్పుడే జరుగుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి అద్భుతం జరుగుతుందా తెలియదు. సో ఇదొక అద్భుతం. సో 178 ప్లస్ సిఆర్ నమ్మశక్యం కానటువంటి అమౌంట్. సో దానికి కావాల్సింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకోబోతా ఉన్నాం. పని ఏమీ లేదు ఫ్రెండ్స్, పని ఇంతే. హెల్ప్ అండ్ అర్న్, రెఫర్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్. రెండే పనులు ఉన్నాయి, ఎక్కువ పనులు లేవు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ఎంతమంది కావాలంటే అంతమందికి మీరు పరిచయం చేసుకోవచ్చు. ఎంతమందికి కావాలనుకుంటే అంతమందికి మీరు పరిచయం చేయొచ్చు. ఆ తర్వాత మీకు ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే కావాలనుకుంటా ఉన్నారో, రెండో పని వాళ్లకు మీరు హెల్ప్ చేయడం, నేర్చుకున్న పని నేర్పియడం. కానీ మిత్రులారా, అందరం అప్డేట్ కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఈరోజు చూడండి, కిక్ స్టార్టర్ నుంచి మనం సెల్ఫ్ స్టార్టర్కు కన్వర్ట్ అవుతున్నాం. వెహికల్స్ నడిపించేటప్పుడు కిక్ స్టార్టర్ వద్దు, నాకు సెల్ఫ్ స్టార్టర్ కావాలి అనుకుంటున్నాం. కానీ అదే ఒక చిన్న సెన్స్ మనం బిజినెస్లో పెట్టాం. మనకు ఒక 4-5 కనిపిస్తారు, ఇక అస్తమానం వాళ్ళెంబడే పడుతుంటాం. నువ్వు చెయ్యి. ఆయన అంటాడు వద్దు వద్దు అంటుంటాడు. సార్ ఎవరు పని చేస్తలేరండి, భూమి కొట్టుకపోయినట్టు, రోడ్డు మీద జనాలు లేనట్టు, భారతదేశంలో అందరు కోటీశ్వర్లు అయిపోయినట్లు. వద్దు ఫ్రెండ్స్, ఎవరిని బలవంతంగా, బల్మీకి లింగం కడితే భక్తుడు కాడు. సో ఎవరిని మనం బలవంతం పెట్టే హక్కు మనకు లేదు. ఆయన మధ్యతరగతిలో జీవితాంతం ఉండాలని ఆయన అంత డిసిషన్ తీసుకున్నప్పుడు ఆయన నిర్ణయాన్ని మనం ఎందుకు విరోధించాలి? ఆయన యొక్క భార్య బిడ్డలను ఇబ్బంది పెట్టాలని ఆయన అనుకుంటా ఉన్నాడు. శేష జీవితం మొత్తం కూడా మధ్యతరగతిలోనే చనువు చాలించాలనుకుంటా ఉన్నాడు అతను. కాబట్టి అలాంటి వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకండి. దేశం గొడ్డు పోలేదు, దేశం చాలా గొప్పది. మీరు పని చేయండి, ఎంతో మంది మీకు డాటా దొరుకుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ఇంతేనండి. అయితే మన లోపల ఎన్నో తెలియని విషయాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఓపెన్ మైండ్గా ఉండండి, పాజిటివ్ మైండ్గా ఉండండి. మీకు గతంలో ఎన్నో చేదు అనుభవాలు జరిగి ఉండొచ్చు. నేను కూడా 32 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు. అయితే ఫ్రెండ్స్, ఒక 45 మినిట్స్ 30 మినిట్స్ మీరు కంప్లీట్గా మీరు ఆలకించండి. ఆ తర్వాత మీకు 100% నచ్చింది, నో ప్రాబ్లం, కలిసి పని చేద్దాం. నచ్చలేదు, నో ప్రాబ్లం, యాజ్ ఏ ఫ్రెండ్గా ఏమీ ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. మీరు పేపర్ పెన్ను తీసుకొని రెడీ చేసుకోండి. నేను సబ్జెక్ట్ మొత్తం మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. నచ్చకపోతే ప్రాబ్లం లేదు, మీ జీవితం మీది, నా జీవితం నాది. సో మీరు ఫ్రెండ్ కోసం పని చేయకండి, కంపెనీ కోసం పని చేయకండి, మీ యొక్క భార్య బిడ్డల కోసం ఆలోచన చేయండి. కావాలంటే ఈరోజు రాత్రి 2 గంటలకు 3 గంటలకు మీరు అలారం పెట్టుకొని లేచి చూడండి, వాళ్ళంతా నిశ్చింతగా నిద్రపోతూ ఉంటారు. మీరున్నారనే ఒక నమ్మకం, వాళ్ళ ప్రతి నేనేం చేస్తున్నా అనేది ఆత్మ పరిశీలన చేసుకోండి మిత్రులారా. హెడ్ ఫోన్ పెట్టుకోండి, నేను చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీరు ఓపెన్ మైండ్గా వినండి. ఆ తర్వాత స్క్రీన్ షాట్ చేసుకోండి, మీ మొబైల్ను హారిజాంటల్గా ఉంచండి. ఫ్రెండ్స్, ఈరోజు భారతదేశం 2016 సంవత్సరంలో గుర్తించింది డైరెక్ట్ సెల్లింగ్ యొక్క పవర్ ఏంటి. అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఆధారపడ్డదని. మిత్రులారా, అప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్న కంపెనీ మిత్రులారా. అయితే
ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో కేవలం వస్తువులు మాత్రమే అమ్మారు. అవి కొన్ని హెల్త్ ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నారు, కొందరు అగ్రి ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నారు, కొందరు బ్యూటీ ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, మొట్టమొదటిసారి సర్వీస్ సెక్టార్ అనేది స్థాపించబడింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో, ప్రారంభించబడింది. అయితే మిత్రులారా, మీకు ఈ విషయం తెలుసు, ప్రపంచం మొత్తం అప్గ్రేడ్ అవుతా ఉంది. మనం అప్గ్రేడ్ కాకపోతే అవుట్డేట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. మిత్రులారా, ఈరోజు మీరు చూస్తున్నటువంటి పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే, మన అవసరాల రీత్యా ఆ యాప్ను వాడుకుంటున్నాం. దట్ ఈస్ ద టెక్నాలజీ. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో ఆర్డర్ చేస్తూ ఉన్నాము. అక్కడ తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే. దట్ ఈస్ టెక్నాలజీ యాప్. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్, ఓలా డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నాం. అక్కడ ప్రయాణం చేసేవాళ్ళు వేరే, అక్కడికి తీసుకెళ్లే వాళ్ళు వేరే. ఈ టెక్నాలజీ యాప్ను యూజ్ చేసుకోవడం ద్వారా వాళ్లకు 10 to 20% మార్జిన్ ఉంటుంది. ఆ విషయం మనకు తెలియదు. సో మిత్రులారా, ఇక్కడ నెక్స్ట్ మనీ కూడా ఒక టెక్నాలజీ యాప్. ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ ఎర్నింగ్స్ అనే ఒక యాప్. గూగుల్ ప్లే స్టోర్లో నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ మీరు ఇన్స్టాల్ చేయండి. అది కంప్లీట్ ఒక వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. మిత్రులారా, నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017న లాంచ్ అయింది. ఇది ఒక B2C మార్కెట్లో మనం చూసేటివన్నీ కూడా B2C. అవి కస్టమర్స్ తయారు చేస్తూ ఉన్నారు. దానికి భిన్నంగా B2B అనే విధానం. మిత్రులారా, బిజినెస్ టు బిజినెస్. అయితే తేడా ఏంటి మీరు గమనించినట్లయితే, అక్కడ వాళ్ళు మనం కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళకు మనం ఒక ప్రోడక్ట్, అందుకే అక్కడ మనకి ఎలాంటి ఆదాయ అవకాశాలు లేవు. కానీ అదే నెక్స్ట్ మనీ విషయానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి భారతదేశంలోనే B2B అనే విధానం, బిజినెస్ టు బిజినెస్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఏ బెనిఫిట్ అయితే వాళ్ళు తీసుకుంటా ఉన్నారో ఆ వచ్చినటువంటి బెనిఫిట్లో 10% మెయింటెనెన్స్ కోసమో 90% అనేటటువంటిది మనకు డిస్ట్రిబ్యూషన్ ఇస్తా ఉంది, వితౌట్ ఎనీ కండిషన్స్. మిత్రులారా, అందుకే ఇక్కడ ఒక గొప్ప ఆదాయ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సంపాదించుకునే అవకాశం ఉంది చట్టబద్ధంగా. సో మిత్రులారా, ఒక్కసారి మళ్ళీ మనము క్లియర్గా డెప్త్గా చూసినట్లయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? ఇది మొట్టమొదట సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు భారతదేశంలో 457 కంపెనీస్ ఉన్నాయి. ఈ 457 కంపెనీలో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఫార్ములాలు కొద్దిగా ఇక్కడ అక్కడ ఉంటాయి తప్ప ఆల్మోస్ట్ ప్రోడక్ట్. ఆ తర్వాత ఇది ఒకే ఒక సర్వీస్ సెక్టార్ కంపెనీ. దాని తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు. ఇది వితౌట్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు డబ్బులు పెట్టండి, రోజుకు రూపాయి వస్తుంది, 10 రూపాయలు వస్తుంది. అది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు 50,000 పెట్టేయండి, మీరు నిశ్చింతగా ఇంట్లో ఉండండి, మీరు ఏమీ చెయ్యకండి, మీకు డబ్బులు వస్తాయని చెప్తారు. కానీ తర్వాత రావు ఫ్రెండ్స్. ఈరోజు చాలా వరకు నష్టపోయింది అక్కడే. కాబట్టి ఇక్కడ ఈ కంపెనీలో మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది పెట్టుబడి పెట్టి మీకు కమిట్మెంట్ ఇచ్చే కంపెనీ కాదు. ఇక్కడ ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది అంతే. ప్రైమ్ మెంబర్షిప్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు మిత్రులారా. ఇది జీరో లైబిలిటీ కాబట్టి మీరు నిర్భయంగా, నిక్కచ్చిగా, ధైర్యంగా మీరు పనిచేయండి. ఎక్కడ కూడా మనం ఎవరికి ఒక రూపాయి ఇస్తా అంటే అడుగుతాడు, ఇచ్చేదే లేదు. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు మనకు. దాని తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైనా ప్రోడక్ట్ కొనాలన్నా అది కూడా లేదు ఫ్రెండ్స్. ఇది వదిలిపెట్టి వేరే ఏ కంపెనీలకు పోయినా కూడా కంపల్సరిగా మళ్ళీ మనము అదే పని చేయాలి. ఇష్టం లేకపోయినా కొనుక్కొని మన దగ్గర పెట్టుకోవాలి. తక్కువ ధర ప్రోడక్ట్లు ఎక్కువ ధర కొనుక్కోవాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి, మీకు తెలుసు మిత్రులారా. కానీ ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. దాని తర్వాత చూసినట్లయితే ఈ సర్వీసెస్ కూడా డిజిటల్ సిస్టమ్. అంటే ఫిజికల్గా మనం ప్రోడక్ట్ మోసుకెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, నా 32 years ఎక్స్పీరియన్స్లో 100 రూపాయల ప్రోడక్ట్కు 200 రూపాయలు ఖర్చు చేసి కూడా ఇచ్చినటువంటి రోజులు ఉన్నాయి. సో ఇక్కడ ఎలాంటి మనము ఫిజికల్గా మన మూమెంట్ అవసరం లేదు, టోటల్లీ డిజిటల్. దాని తర్వాత చూసినట్లయితే మన కష్టార్జితం ఏదైతే ఉందో అది వేరే కంపెనీలలో ఒక కట్ ఆఫ్ డేట్ అని, ఒక పే అవుట్ డేట్ అని ఉంటాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మాత్రము 24/7 ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరే కట్ ఆఫ్ చేసుకోవచ్చు, మీరే పేమెంట్ తీసుకోవచ్చు.
ఓన్లీ 1 మినిట్ సమయంలో బ్యాంకు నుంచి తీసుకునే ఒక గొప్ప అవకాశం ఉంది. ఇక్కడ మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తా ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే దానికి నిదర్శనం ఈరోజు ఫాస్ట్ గ్రోతింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం చేసుకోండి, ఈరోజు నేను గత సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖు 2019 నేను వచ్చాను. ఈరోజు చూస్తే 54,000 మంది అయ్యారంటే అది నా గొప్పతనము కాదు ఫ్రెండ్స్, ఇది సిస్టమ్కు ఉన్నటువంటి గొప్పతనం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి జనాలు దీన్ని ఆమోదిస్తా ఉన్నారు. అర్థమైనటువంటి వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడము లేదు ఫ్రెండ్స్. దీని బ్యూటీ ఇంకా అర్థం కాలే. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి ఇందులో మీకు చెప్పిన 178 కోట్లు అనేది యాక్చువల్, అది ఇప్పుడు వచ్చే ప్రజెంట్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమే. ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు, ప్యాసివ్ ఇన్కమ్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో మిత్రులారా, ఆ ఇన్కమే, యాక్టివ్ ఇన్కమే ఇప్పుడు ప్రైమ్ మెంబర్షిప్. ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమే 178+ కోట్లు. సో తర్వాత చూసినట్లయితే ఎవరెక్కడ రీఛార్జ్ చేసుకున్నా, ఎవరెక్కడ బస్ ప్రయాణం చేసినా, ఫ్లైట్ ప్రయాణం చేసినా, షాపింగ్ చేసినా, ఏది కొనుక్కున్నా, సినిమాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఇన్సూరెన్స్ చేయించుకున్నా, వాళ్లకు క్యాష్ బ్యాక్ వచ్చిన ప్రతిసారి మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వచ్చే విధానమే మిత్రులారా మనకు రీపర్చేస్, లెవెల్ క్యాష్ బ్యాక్. మనం నిద్రపోయిన డబ్బులు వచ్చే విధానం ఉంది. కాబట్టి మిత్రులారా, ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఒక టైం ఫిక్స్ చేసుకోండి. మనం పని అయితే ఎక్కడైనా చేయాల్సిందే. పని చేయకుంటే డబ్బులు వస్తాయని ఎవరైనా చెప్తే మిమ్మల్ని మిస్గైడ్ చేసిన వాళ్ళే, ఎవరైనా చేయాల్సిందే. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక సర్టెన్ టైం వరకు చేసుకుంటే ఇక ఆ తర్వాత పనికి సంబంధం లేకుండా రెస్ట్ ఆఫ్ లైఫ్ మొత్తం కూడా ఒక హ్యాపీ లైఫ్గా మనం చేసే ఒక గొప్ప అవకాశం ఉంది ఇక్కడ నెక్స్ట్ మనీలో. ఆ తర్వాత మనం చూసినట్లయితే మిత్రులారా, ఈ యాప్ ఎవరికి చెప్పాలి నేను ఫ్రెండ్స్, ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి యూజరు, రెండోది అర్నర్. ఫస్ట్ మనం ఎవరం వచ్చినా యూజరే, ప్రతి యూజర్ అర్నర్ కాడు, కానీ ప్రతి అర్నర్ మాత్రం యూజరే మిత్రులారా. అయితే ఇక్కడ మనము ఎవరి అలవాట్లను మార్చాల్సిన అవసరం లేదు, ఎవరికి బలవంతంగా ప్రొడక్ట్స్ అంటగట్టాల్సిన అవసరం లేదు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్క విషయం ఇక్కడ లింక్ అయి ఉంది మిత్రులారా. మీరు అనుకుందాం, లైవ్ బాయ్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంది అనుకుందాం. నేను వచ్చేసి సరే సబ్బు మానేసేయండి, మా సబ్బు పెట్టుకోండి అని చెప్పేసి మీకు బలవంతంగా నా ప్రోడక్ట్ని మీకు అంటగట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత చూసినట్లయితే మీరు మొహమాటానికి కొనాల్సిన అవసరం లేదు. కానీ మీరు లక్స్ సబ్బే వాడతారా, లైవ్ బాయ్ వాడతారా, మీ ఇష్టం వాడండి, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతాయి. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. ఆ తర్వాత ఇన్కమ్ సంపాదించాలని ఎవరికి ఉంది, మీరు ఆలోచన చేయండి. అలాంటి వాళ్లకు మీరు ఎడ్యుకేషన్ తీసుకోమని చెప్పండి. ఆ ఎడ్యుకేషన్ కాదు, ఈ ఎడ్యుకేషన్ వేరు నెక్స్ట్ మనీ. ఆ ఎడ్యుకేషన్ ఉన్నా సంతోషమే, లేకపోయినా సంతోషమే. ఈ ఎడ్యుకేషన్ యాప్, మొబైల్ ఫోన్ ఆపరేట్ చేయడం వస్తే చాలు. వాళ్ళకు కొద్దిగా గైడ్ చేయండి. ఎంతమందికి చేయాలి సార్? ఈ భూమి మీద మీరు ఒక 5 మందికి చేస్తే చాలండి. 5 మందికి మీరు నేర్పించగలిగితే చాలు. ఇంత ఈజీ వర్క్ ఇది. సీ మంకీ డూ మంకీ. ఇక్కడ జంతువులకు కాదు మనం నేర్పియాల్సింది, మనలాంటి వ్యక్తికి నేర్పియాలి ఫ్రెండ్స్. మనలాగా మాట్లాడే వ్యక్తికి, మనిషికి నేర్పియాలి. మనిషి నేర్చుకోవడం ఈజీ కదా, జంతువులే నేర్చుకుంటా ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక 5 మందికి నేర్పిస్తే, ఒక్క సంవత్సరంలో మనం 5 మందికి నేర్పించిన 10 సంవత్సరాలలో మీరు 178 కోట్లు తీసుకుంటారు మిత్రులారా. అది నమ్మండి ఫస్ట్ మీరు. ఇంకా కానీ మీరు చేసే ఉద్యోగంలో, మీరు చేసే వ్యాపారంలో ఉందా అని అడుగుతున్నా నేను. ఇక్కడ ఉంది మిత్రులారా. సో ఆ తర్వాత మనం గమనించినట్లయితే అంతా కూడా ఆ టీం మొత్తం కూడా ఆన్లైన్ మేనేజ్మెంట్ చేయొచ్చు ఇక్కడ. దాని తర్వాత మీటింగ్స్, ట్రైనింగ్స్. మిత్రులారా, మనకు ఇన్కమ్ రావాలంటే, ఆ కంపెనీలో డెవలప్ కావాలనుకుంటే, కంపెనీ డెవలప్మెంట్ అంటే మీటింగ్స్, ట్రైనింగ్స్ పైనే ఆధారపడుతుంది. అందుకే గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అలాంటి ప్రాబ్లమే లేదు. మీ ఖర్చు జీరో. ఈరోజు రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర ఆలకిస్తూ ఉన్నారు. సో మిత్రులారా, మనము కొద్దిగా అలర్ట్గా ఉండి మనము మన కోసం కనుక శ్రద్ధ తీసుకున్నట్లయితే ఈ మనను ఫెయిల్ చేసేటటువంటి శక్తి మనకే ఉంది తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు.
మనం వచ్చిన పర్పస్ మర్చిపోతాం, ఉద్దేశం మర్చిపోతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మన ఇల్లును మనం మర్చిపోతే ఏ ఇంటికి వెళ్తాం చెప్పండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా ఒక డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మీకు ఈ హెల్ప్ ఉంది. ఆ తర్వాత జాబ్ సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్. అయితే మరి ఈ కంపెనీలో చిన్న 10 నుంచి 20 వేల రూపాయల ఇన్కమ్ రాని అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది. ఇది బాధాకరమైన విషయమే, కానీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షల రూపాయలు వెళ్తా ఉన్నాయి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. ఈ రోజు ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్న ఏ వ్యక్తి కానివ్వండి, ఆయన ప్రొఫెషన్ ఆగిపోయిన రోజు ఆయన ఇన్కమ్ ఆగిపోతుంది. ఎంత గొప్ప వ్యాపారం ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళ ఇంటికి ఇన్కమ్ అక్కడి నుంచి స్టాప్ అయిపోతుంది. ఎంత వండర్ఫుల్ సిస్టమ్ మన దగ్గర ఉంది. మరి అలాంటి వండర్ఫుల్ సిస్టమ్ మనకు దొరకడం ఇది నా ఉద్దేశం మిత్రులారా, పూర్వజన్మ సుకృతం తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. ఇది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ చేయండి, ఆలోచన చేయండి. దాని తర్వాత ఫ్రెండ్స్, కంపెనీ పేరు ప్రొఫైల్ అని రాసుకోండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. అతను ఈ సంస్థను 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పుణే జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. మొన్న 11 డిసెంబర్ 2020న 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి మనం వచ్చాం మిత్రులారా. ఈ గడిచిన ఈ కాలంలో మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా 2013వ సంవత్సరంలో సార్ ఏజ్ ఓన్లీ 28 ఇయర్స్ మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 అభిషేక్ కుమార్ బర్మన్ సార్ పేరు వస్తుంది. ఏ కంపెనీలో పనిచేస్తున్నా మనకు తెలియాలి కాబట్టి చెప్తున్నా మిత్రులారా. ఆ తర్వాత మరి 2013లో వచ్చిన ఈ కంపెనీ 2017లో నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది అనే విషయం మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది, తెలుసుకోవాల్సిన ధర్మము మీకుంది మిత్రులారా. 2016వ సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టారు. క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ తరఫున అభిషేక్ కుమార్ బర్మన్ సార్ వెళ్ళారు. మిత్రులారా, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టారు తప్ప భారతదేశంలో పెరిగిపోతున్న దినాభివృద్ధి పెరుగుతున్న నిరుద్యోగ సమస్య గురించి కానీ, చాలిచాలని జీతాలతోటి ఎంప్లాయీస్ పడే బాధలు కానీ ఎవరికి పట్టింపు లేదు, ఎవరికి పట్టింపు లేదు. అధికారంలోకి వచ్చే ముందు ఒక తర్వాత, అధికారం అయిపోయినాక ఒక తర్వాత, మీరు అన్నీ తెలుసు మిత్రులారా. సో ప్రతి ఒక్క వ్యక్తి రోజు భూమి మీద పుట్టినప్పుడు అతను సంపాదించుకోవడం మన జన్మసిద్ధ అధికారం. మనకు ఎన్నో హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం కల్పించిన హక్కులు. డబ్బు సంపాదించడం కూడా చట్టబద్ధమైన మార్గంలో మన హక్కు మిత్రులారా. అలాంటి ఒక గొప్ప అవకాశాన్ని భారతదేశానికి అందించిన మహా వ్యక్తి అభిషేక్ కుమార్ బర్మన్. సో మిత్రులారా, ఏమీ చేయలేదు అతను చేసింది, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు B2Cలో వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అందులో నుంచి 10% తనకు మెయింటెనెన్స్కు 90% మనకి ఇస్తున్నటువంటి. అర్థం చేసుకోండి మిత్రులారా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాన్ స్టాప్గా భారతదేశంలో దినాభివృద్ధి చెందుతా ఉంది. నెట్వర్క్ మాఫియాను పక్కకు పెట్టడం జరిగింది, ఫార్ములాను ఇప్పటి వరకు మార్చలేదు మిత్రులారా. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. సో మిత్రులారా, మరి అలాంటి కంపెనీ విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఈరోజు భారతదేశంలో రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలో నెక్స్ట్ మనీ యాప్ రాబోతా ఉంది మిత్రులారా. మరి దేంట్లో నెంబర్ 1 కావాలి? నెంబర్ 1 ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా, ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి? అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్రులారా, ఈరోజు మనం వాడే పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే అవన్నీ కూడా ఓపెన్ వాలెట్ బ్యాంక్స్. దానిలాగా మనం దీన్ని యూజ్ చేయలేము ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, అది డెఫినెట్ ఓపెన్ అవుతుంది. ఈరోజు పేటిఎం తీసుకుంటే 15 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. పేటిఎం వచ్చి 15 సంవత్సరాలు అవుతా ఉంది. పేటిఎంలో అలీబాబా చైనా పార్ట్నర్గా ఉంది.
మిగతా B2Cలలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. ఈ కంపెనీ జస్ట్ మనకు రేపు నెక్స్ట్ మనీ రేపు 1 జనవరి వస్తే 4 సంవత్సరాల బేబీ మాత్రమే. ఆ తర్వాత ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, సారు మనమే. కాబట్టి మిత్రులారా మీరు అర్థం చేసుకోండి ఇక్కడ. అయితే దాని మూలంగా ఓపెన్ వాలెట్ బ్యాంక్ లేనందుకు మనకేమైనా ప్రాబ్లం ఉందా? అది చేయడానికి ఆల్రెడీ గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఉన్నాయి కదా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఇది ఎక్కడన్నా ఉందా? ఉంటే దాంట్లో నెంబర్ 1 మనమే, మన కంపెనీ ఉండాలి. అంటే మనను ఓనర్‌గా చేస్తా ఉంది. కానీ మన లోపల అలాంటి భావనలు ఉన్నాయా? ఓనర్‌షిప్ భావనలు ఉన్నాయా? పార్ట్నర్‌గా భావనలు ఉన్నాయా మన దగ్గర? లేక కస్టమర్ లాగా మాట్లాడుతున్నామా? ఎంప్లాయీ లాగా మాట్లాడుతున్నామా? ఇది ఎవరికి వాళ్ళ మనం అర్థం చేసుకోవచ్చు. మన ఆలోచనలకు రూపమే మన మాటలు. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ అంటుంది నేను నెంబర్ 1 చేస్తాను మిమ్మల్ని బిజినెస్‌లో. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే నెక్స్ట్ ప్రెన్యూర్స్ మనం. ఆ తర్వాత ఈ కామర్స్ వ్యాపారంలో కూడా నెంబర్ 1 ప్లాట్‌ఫామ్ దిశగా పని చేస్తా ఉంది మిత్రులారా. దాని తర్వాత B2Bలో ఈ రోజు వరకు 4 సంవత్సరాల నుంచి ఏ కంపెనీ రాలేదు. కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ, భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ. వచ్చినప్పటికి కూడా నెంబర్ 1 ఉండే పరిస్థితి ఉంది. ఆ తర్వాత మిత్రులారా కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంట్లో ఒక ఉద్యోగం కాదు, ఇంటికో ఉద్యోగం కాదు, 18 సంవత్సరాల పైన ప్రతి ఒక్కరు కూడా ఒక గొప్ప ఎంప్లాయ్మెంట్ ఇక్కడ క్రియేట్ చేయబడతా ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. భయం ఎవరు పడాలి? తప్పు చేసిన వ్యక్తి భయపడాలి, అబద్ధం చెప్పే వ్యక్తి భయపడాలి, మోసం చేసే వ్యక్తి భయపడాలి, నిజం మాట్లాడే వ్యక్తి ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోండి. నిజం మాట్లాడే వ్యక్తికి మెమొరీ పవర్ కూడా అవసరం లేదు, జ్ఞాపక శక్తి కూడా అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నామో అదే చెప్దాం, ఏం చెప్తున్నామో అదే చేద్దాం. దాని తర్వాత చూసినట్లయితే మరి ఇంకో నిజాయితీకి ఇంకొక నిదర్శనం కంపెనీ 1 జనవరి 2017 వచ్చిన కంపెనీ, లాంచ్ అయిన కంపెనీ దాదాపుగా సంవత్సర కాలం 26 డిసెంబర్ 2017 వరకు కూడా లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. ఈ రోజు మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో 277 సీరియల్ నెంబర్. చాలా కంపెనీలు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేసుకుంటా ఉంటాయి. కానీ ఈ కంపెనీని చూడండి ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 ప్రకారంగా ప్రతి కంపెనీ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలి. అందరూ కూడా ఇస్తా ఉన్నారు. కానీ వాళ్లకు మన మధ్యలో తేడా ఏముంది? 456 కంపెనీలు ఒకటే తంతు, మనది ఒకటి. మిత్రులారా, వాళ్ళు కూడా ఫ్రీ సైన్ అప్ ఇస్తా ఉన్నారు. కానీ ఆ తర్వాత సర్టెన్ టైం వరకు మనం ప్రోడక్ట్ కొనకపోతే మన యాప్ అదృశ్యం అయ్యే పరిస్థితి ఉంది ఫ్రెండ్స్. కానీ నెక్స్ట్ మనీలో మీరు ఎప్పుడైనా వచ్చి చూడొచ్చు. 6 నెలలకు, 6 సంవత్సరాలకు మీ యాప్ అలానే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి మనకు తీసేయడం ఉండదు. దాని తర్వాత ఫ్రెండ్స్, మీకు ఒక పొదుపు చేసుకునే అవకాశం ఉంది. భూమి మీద ఎక్కడ లేదు, భారతదేశం కాదు, ఈ ప్లానెట్ మీద ఎక్కడ కూడా లేదు. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, పని చేసినట్లయితే డబ్బులు సంపాదించవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1 సెషన్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే పార్ట్ 2 అంటే స్టెప్ 2 అనమాట, అప్గ్రేడ్ ప్రైమ్ మెంబర్షిప్. ఇదే మీకు చెప్పా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ రాకెట్ సైన్స్ లేదు, మీరు అర్థం చేసుకోండి. లీగలా ఇల్లీగలా మాట్లాడుతూ ఉంటారు. 100% లీగల్ ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు మీకు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ ఈజ్ లీగల్. మీరు కావాలనుకుంటే అమెజాన్ చూడండి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి, ఆ తర్వాత మీరు ఆర్డర్ ఇవ్వండి, మీకు ప్రోడక్ట్ వచ్చేస్తుంది. అదే అమెజాన్ కంపెనీలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, కానీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే అడిషనల్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ లీగల్. అయితే ఫ్రెండ్స్, అక్కడ వాళ్లకు మనకున్న ప్రధానమైనటువంటి తేడా చూడండి ఒక్కసారి. అక్కడ సంవత్సరానికి ఒకసారి రిన్యువల్ చేసుకోవాలి, ఇక్కడ లైఫ్ టైం. ఇక్కడ ఆఫర్స్ అండ్ టై అప్ ఫ్రీ అనేది ఉంది,
కానీ రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బిల్లింగ్ కానీ, బుకింగ్ కానీ ఇవి చేసుకున్నాలంటే మనము ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే ప్రైమ్ మెంబర్షిప్ కూడా ఫ్రీయే. చూడండి ఫ్రెండ్స్, అది ఏ విధంగా జరుగుతూ ఉంది. కంపెనీ మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 ఫ్రెండ్స్. అవి ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. రివార్డ్ పాయింట్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో మిత్రులారా, కొన్ని సర్వీసెస్లో కంపెనీకి లాభం లేనప్పటికీ వాటిని డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్క అప్లికేషన్ నెక్స్ట్ మనీ ఉంటే కొన్ని వేల అప్లికేషన్లతో సమానం అన్నమాట. అతను వాళ్ళంతలా వాళ్ళే రేపు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ దిశగా పనిచేస్తూ ఉంది కంపెనీ. డెవలపింగ్ యాప్ మిత్రులారా. ఆ తర్వాత ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మీకు ముందే చెప్పా, ఒక 5 years పని చేయండి, లైఫ్లో మొత్తం రిటైర్డ్ కాండి, ఇక 3-4 జనరేషన్లకు డబ్బులు ఇవ్వండి, ఏం ప్రాబ్లం. ఆ తర్వాత ఎవరిని ఫ్రీ సైన్అప్ చేయించినప్పటికీ కూడా మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి మిత్రులు. అంటే మన సమయాన్ని, మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ. నా 32 yearsలో నేను చూస్తుందే మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, నేను అబద్ధం చెప్పట్లా. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈ కంపెనీలకు వచ్చి సంవత్సరం అయిపోయింది, ఇప్పటివరకు నేను ఇంకొక అప్లికేషన్ మీద సంతకం పెట్టలే. అర్థం చేసుకోండి, నేను దట్ ఈజ్ మై క్యారెక్టర్. ఆ విధంగా మీ క్యారెక్టర్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, నా క్యారెక్టర్ని నేను ప్రొటెక్ట్ చేసుకున్నా. ఆ తర్వాత మిత్రులారా, ఈ రివార్డ్ పాయింట్స్ కూడా మనకి ఎలా రిటర్న్ అవుతుంది చూద్దాం. ఇక్కడ రీఛార్జ్ సెక్షన్కి వచ్చినప్పుడు, ఎందుకంటే ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది, అక్కడ మనకు 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది. అంటే మన యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ రిటర్న్ అవుతా ఉంది. 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. బుకింగ్స్లో చూసినట్లయితే 2% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది. 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. నెక్స్ట్ షాపింగ్ మిత్రులారా, మీకు ముందే చెప్పా, ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. ఈ రోజున్న కొన్ని ప్రోడక్ట్స్ కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి మీరు కంపేర్ చేయొచ్చు. బ్రాండెడ్ ప్రోడక్ట్ వాళ్ళకంటే తక్కువ ధరలో ఇస్తుంది నెక్స్ట్ మనీ. రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడికి వచ్చేది ఉంది మిత్రులారా. కావాలంటే అప్పుడైనా రావచ్చు మీరు, కానీ అప్పటి వరకు టైం వెళ్ళిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, రెండో ఛాయిస్ అనేది ఎప్పుడు చూడకూడదు. రెండో ఛాయిస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, బిల్లింగ్ సెక్షన్లో 25% డిస్కౌంట్ పాయింట్స్, ఇవన్నీ కూడా మీకు పార్ట్ 2 సెషన్లో లైవ్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎండ్ యూజర్కు నష్టం లేని సిస్టమ్ ఈ భారతదేశంలో ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ మీకు చెప్పింది ఇదే. ప్రైమ్ మెంబర్షిప్ మన ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ఎల్ఐసిలో ఏజెంట్ ఎలా పాలసీలు అమ్ముతా ఉన్నారు, రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాట్లు ఎలా అమ్ముతా ఉన్నారు ఏజెంట్, అదే విధంగా మనము ఈ యాప్ను ప్రచారం చేస్తున్నాం. రెఫరల్. సో ప్రైమ్ మెంబర్షిప్ అయితే అతనికి ఏం లాభం ఉంది, ఫస్ట్ మనం కావాలి కదా, మనకేం లాభం. మీకు ఏదైతే తెలిసిందో అదే చెప్పండి, మీరు ఏదైతే ఫీల్ అయినరో అదే చెప్పండి, అబద్ధం చెప్పొద్దు మిత్రులారా. ప్రైమ్ మెంబర్షిప్ కావడం ద్వారా లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్, నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు. ఆ తర్వాత సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాని తర్వాత 1500 రివార్డ్ పాయింట్స్ మనకు యూజ్ అయిపోతా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంతో పాటు ఒక గొప్ప వ్యాపారంలో మనం పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది. మొదలే చెప్పా, పార్ట్నర్ వేరు, ఎంప్లాయీ వేరు, కస్టమర్ వేరు. ఓ మై డియర్ ఫ్రెండ్స్, ఎంత గొప్ప అవకాశం ఉంది చెప్పండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే జీవితకాలంలో ఒకే ఒక్కసారి 1770, 18% జిఎస్టీ అంటే 270, కంపెనీకి 15 ఉంది. ఈరోజు అమెజాన్లో 999 ఉంది. వాళ్ళు ఏం రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లా, సంవత్సరానికి మళ్ళీ రిన్యూవల్ చేసుకోవాలి. ఇక్కడ జీవితకాలం కోసం మై డియర్ ఫ్రెండ్స్ ₹1770 ఫర్ లైఫ్ టైం. ఇక మధ్యతరగతిలో మనం ఉండాలనుకుంటే తప్ప మధ్యతరగతిలో ఉండడానికి అవకాశం లేదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్, కంపెనీ యొక్క మెయిన్ మోటో. మన పొదుపే మన సంపాదన. మీకు జరిగినటువంటి విషయాన్ని చెప్పండి జనాలకు. చాలామంది ఇక్కడ పొరపాటు చేస్తారు, ఇది వదిలేస్తారు, ఇదేదో జైన్ కామని చెప్తుంటారు. అది చెప్పే పదమే తప్పు. జైన్ కాండి, మీరు 5 మందిని జైన్ చేయించండి. నో, రాంగ్. అది 5 రెఫరల్ అంటే మీకు జరిగిన మంచిని 5 మందితోటి పంచుకుంటారా, 50 మందితోటి పంచుకుంటారా? పంచుకోండి, షేర్ చేయండి. ఎలా చేయాలి? కొంతమంది చేస్తూ ఉంటారు కదా వాట్సాప్లో, అలా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు వాళ్ళు.
ఏం లేదు. ఇప్పుడు ఇది చూడండి, మీరు చూసిన వెంటనే మీరు ఒక 11 మందికి పంపించకపోతే మీకు కళ్ళు పోతాయి. అంటే మరి నువ్వు దేవుడిని నమ్మినావంటే నీ దేవుడు అంత దుర్మార్గుడా, దుష్టుడా? ఏం పంపిస్తా ఉన్నారు మెసేజ్‌లు? మిత్రులారా, అర్థం చేసుకోండి. కళ్ళు పోయేది ఉంటే అందరి కళ్ళు పోవాలా? ఎందుకంటే దేవుడు అనే వ్యక్తి ఫారెన్‌లో తెలవదు కదా మరి. మిత్రులారా, అర్థం చేసుకోండి. ప్రపంచ ధనవంతులలో కూడా వాళ్ళకి లక్ష్మీదేవి ఫోటో తెలియదు. సో ఇలాంటి చాదస్తం వంటి విషయాలను పంపడము, ఏవేవో వైరల్ చేయడము కొంతమందికి అలవాటు ఉంటుంది. కానీ మనం మాత్రం అలాంటి పిచ్చి పనులు చేయొద్దు మిత్రులారా. మనం చేసే ప్రతి పని మన యొక్క డబ్బు సంపాదన పెరగాలి, వేరే వాళ్ళ యొక్క డబ్బు సంపాదన పెరగాలి. వాళ్ళ జీవితంలో ఒక వెలుతురు రావాలి. దీనికోసం పనిచేయాలి మనం. వాళ్ళ జీవితంలో అయోమయంలో ఓహో నా కళ్ళు పోతాయేమో అని చెప్పి ఈయన పంపిస్తుంటాడు. ఇదే పని. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. మనం అలా చేయకూడదు. మనము ఈ సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని మనం బాగుపడుతూ నలుగురిని బాగుపరచాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే వాళ్ళకి ఎప్పుడైతే నచ్చిందో వాళ్ళు కూడా ప్రైమ్ మెంబర్ అవుతారు. అంతే తప్ప ఇక్కడ వాళ్ళు కావాలన్నా కావద్దా వాళ్ళ ఇష్టం. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్నే రెఫరల్ ప్రోగ్రామ్ అంటారు. దీనికి ఎలాంటి సమయం కానీ, దీనికి ఎలాంటి సంఖ్య కానీ లేదు. కానీ నేను 5 మంది అని ఎందుకు చెప్పాను అంటే, ఒక టేబుల్ వేసాం మనం 178 కోట్లు. సో మై డియర్ ఫ్రెండ్స్, పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పినా మీకు నేను. రీపర్చేజ్ ఇన్కమ్ ఉంది, టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్షిప్ రాయల్టీ ఉంది, మర్చెంట్ రాయల్టీ ఉంది, అట్టో బైనరీ ఉంది. మిత్రులారా, పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలే. వెయిట్ వర్క్ జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే రెండు పనులు ఉన్నాయి. మీకు స్టార్టింగ్ కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా. రెఫర్ ఎలా చేయాలి? మీకు జరిగిన మంచిని చెప్పండి. ఎన్నో సినిమాల గురించి చెప్పాం మనం, ఎన్నో బట్టల గురించి చెప్పాం మనం, ఎన్నో పనికి పాలిన పనులు చేశాం మనం. మనకేం డబ్బులు రాలా, కనుక డబ్బులు వస్తాయి. ఆ తర్వాత మిత్రులారా, ఈ డబ్బులను మనం IMPS నెఫ్ట్ అనే విధానం ద్వారా పార్ట్ 3 సెషన్లో మీకు లైవ్లో చూపించడం జరిగింది. మిత్రులారా, అందులో నుంచి అడ్మిన్ ఛార్జెస్ 5%, 3.75 TDS. ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ రెండో పనే మనకు హెల్ప్ అండ్ హెల్ప్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, నోటి సహాయమే. నోట్ల సహాయం కాదు ఇక్కడ, నోటి సహాయం. మీరు నేర్చుకుంది చెప్పడం, రోజు అదే సబ్జెక్ట్. లేదా మీరు చెప్పకపోతే మేము చెప్పినప్పుడు దీన్ని తీసుకురండి, ఫినిష్. బోత్ ఆర్ సేమ్. ఎక్కడన్నా ఉందా మీ వ్యాపారం? ఇక్కడ ఉంది. అన్ని రకాల లాంగ్వేజెస్లో, అన్ని రకాల భాషలలో, అన్ని రకాల టైమ్స్లో జూమ్ మీటింగ్ అవుతా ఉంది. మిత్రులారా, ఒక్క దగ్గర మీరు ఈరోజు ఆలోచన చేయండి. ఎక్కడైనా మీరు పని చేయాల్సిందే. అది మీ ఉద్యోగం కావచ్చు, మీ వ్యాపారం కావచ్చు. మన సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది? ఈరోజు మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. జీవితంలో సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు మిత్రులారా. పెరుగుతుంది వయసు అని అనుకుంటావు, కానీ తరుగుతుంది ఆయువు అని తెలుసుకోవు. తెలిసే లోపల అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి బ్రతుకు మనకొద్దు. ఆ తర్వాత వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకేమొస్తుంది సార్? రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు మిత్రులారా, ప్రతి సెకండు, ప్రతి నిమిషము, ప్రతిరోజు డబ్బు తీసుకునే విధానం ఉంది. ఇన్స్టెంట్గా 1110 రూపాయలు. మిత్రులారా, ఇది లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. సింగిల్ లెగ్ వెళ్ళినా కూడా వచ్చే డబ్బులు ఇస్తాడా? ఇక్కడ ఒకటే సింగిల్ లెగ్ వెళ్ళినా కూడా ఎలాంటి కండిషన్ లేదు మిత్రులారా. అయితే ఈచ్ వన్ టీచ్ 5. ఒక్కవేళ అనుకుంటే ఇది ఒక్క రోజులో కూడా సాధ్యమయ్యే అవకాశం ఉంది, కానీ కాదు. ఎందుకు కాదంటే, మన మైండ్లో పుట్టక ముందు నుంచి, మన తాత ముత్తాతల నుంచి మధ్యతరగతి అనేది మన మైండ్లో చాలా నాటుకుపోయింది. అది ఒకటేసారిలా పోదు, టైం పడుతుంది దానికి. ఎంతసేపు చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కానాలి, ముసలి చచ్చిపోవాలి. ఇదే రొటీన్. అసలు ఉద్యోగం కూడా ఎందుకు చేస్తాడంటే పెళ్లి చేసుకుంటాను చేస్తాడు. ఇది డెఫినేషన్. ఉద్యోగం అంటే ఏదో ఉన్న దాంట్లో దూరాలే, 20-30 వేలు వచ్చిన కాడికి తృప్తి పడాలి, అంతే. అంటే ఇక మనం మెంటల్గా ఏం ఫిక్స్ అయిపోతాం మనం? అంతే, జీవితాంతం ఇంతే. ఇది ప్రాబ్లం మన తరతరాల నుంచి వస్తుంది. కాబట్టి మన మధ్యతరగతి వాళ్ళు కొద్దిగా మారడానికి టైం పడుతుంది. మారని కాదు, టైం పడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా 178 కోట్లు ఉంది. బ్యాంకుకు తీసుకునే ఇన్కమ్ ఇది. సమయం ఏం లేదు, ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంతకంటే ఎక్కువ డబ్బులు కావాలంటే దయచేసి మిత్రులారా, 4 కంపెనీలలో చేరితే డబ్బులు వస్తాయని మీకు చెప్తుంటారు. దట్ ఈజ్ రాంగ్. కంపెనీలు చేరితే డబ్బులు కావు, చేస్తే డబ్బులు వస్తాయి.
5/5 25 చేసే బదులు 6/6 36 చేయండి. ఈచ్ 5 కాకుండా ఈచ్ 6 చేయండి. 1000 కోట్లు వస్తాయి మీకు. విచిత్రకరమైన విషయం చెప్తా, మీరు ఇప్పటిదాకా ఎవరు చెప్పినరో లేదో మీకు నాకు తెలియదు, నేను చెప్తాను మీకు. అభివృద్ధి చెందిన దేశాలలో అమెరికా తీసుకుంటే 30 కోట్ల జనాభా ఉంది. అమెరికాలో 1800 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్, 1800 కంపెనీస్, 30 కోట్ల జనాభా. మన భారతదేశంలో 140 కోట్ల జనాభాకు 457 ఉన్నాయి. కానీ విచిత్రకరమైన విషయం ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర 3-4 కాన్సెప్ట్లు ఉంటాయి. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ చేస్తున్న వాళ్ళే చేస్తుండ్రు. ఇక్కడ ఏంటిదంటే వాళ్ళు పని చేయట్లేదు, కంపెనీలలో చేరుతుంటారు, సెట్ వర్కర్స్ వాళ్ళు. ఆ సెట్ వర్కరు ఒక దగ్గర స్థిరత్వం లేని వ్యక్తి, నిశ్చయం లేనటువంటి వ్యక్తి, అతను మనకు దారి చూపిస్తాడా? కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదగలమా? ఈ రోజు ఈ కంపెనీ మంచిది అంటాడు, తెల్లారి ఇంకొక కంపెనీ మంచిది అంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, తస్మాత్ జాగ్రత్త విత్ సెట్ వర్కర్స్. మీకు నెట్వర్కర్ కావాలి మిత్రులారా. అందుకే యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ అని అప్పలరాజు గారు ఈరోజు చెప్పింది అదే. అంటే మన 10 మంది సీనియర్స్లలో కూడా సెట్ వర్కర్స్ ఉండొచ్చు, మనం కింద ఉన్న జూనియర్లలో సెట్ వర్కర్స్ ఉండొచ్చు. కానీ మనం ఎవరం అనేది అర్థం చేసుకొని మన గ్రూప్ వాళ్ళతోటి మనము జత కట్టాలి. మనం ఎవరం? సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ సమయం వచ్చేసింది. సో మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియరు, మీ మైండ్ను సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో అందరూ కరెక్టే, సెట్ వర్కర్ కూడా కరెక్టే, నెట్ వర్కర్ కూడా కరెక్టే. కానీ మీరెవరు? జీవితాంతం కంపెనీలు తిరుగుతూ 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 ఇంట్లో ఐడెంటిటీ కార్డులు మొత్తంగా ఫ్రేమ్లు కట్టి పెట్టుకోవాలని ఉందా? లేదా మీ బ్యాంకు బ్యాలెన్స్లో డబ్బు చూపెట్టాలని ఉందా? నాకు చాలా అనుభవం ఉంది అంటాడు ఒక ఆయన. వెరీ గుడ్, కంగ్రాచ్యులేషన్. నేను చాలా బిజీగా ఉన్నా అంటాడు. కంగ్రాచ్యులేషన్స్, వెరీ గుడ్. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో, మీకు చాలా అనుభవం ఉంది కదా, ఓకే. మీ అనుభవం ఏం సంపాదించి పెట్టింది? కనీసం మీరు దేశం కోసం కాకుండా మీ భార్య బిడ్డలకు ఏమైనా చేయగలుగుతారా? ఇది నా క్వశ్చన్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత బిజీగా ఉన్నారు కౌంటింగ్ కాదు, మీకు ఎంత అనుభవం ఉన్నది కౌంటింగ్ కాదు, మీ బ్యాంక్ బ్యాలెన్సే మీ కౌంటింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇన్కమ్, సెటిల్మెంట్ ఇన్కమ్, లైఫ్ లాంగ్ ఇన్కమ్, నిద్రపోతున్న డబ్బులు వచ్చే ఇన్కమ్ మిత్రులారా, అదే 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 ఇన్కమ్ మనకు రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్. బ్రహ్మాండమైనటువంటి సిస్టమ్ ఉంది. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ 25% క్యాష్ బ్యాక్ పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే విధానం ఏదైతే ఉందో అదే మిత్రులారా లెవెల్ క్యాష్ బ్యాక్. దానికి మంచి ఉదాహరణ జియో ఫోన్. ఈరోజు జియో వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. వాళ్ళకి ఆ ఇన్కమ్ రావడానికి కారణం 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి. కానీ మిత్రులారా, మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా 1,00,000 మంది టీం తయారు చేయాలి. టైం అవుతుంది డెఫినెట్గా, నేను ఓపెన్గా చెప్తున్నా ఫ్రెండ్స్. రాత్రి కాదు, ఇది టైం పడుతుంది. 2 years, 3 years, 5 years. సో మిత్రులారా, నేను 5 years ప్లాన్ చేసుకొని పని చేస్తున్నా, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నేను అందుకే ఇంత గట్టిగా మాట్లాడుతున్నా. నేను ఉట్టిగా చెప్పట్లే, స్టోరీ చెప్పట్లే మీకు, నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. సో మిత్రులారా, 1,00,000 మంది టీం తయారు చేశాం. ఆ 1,00,000 మంది టీం, అందులో ఒక కుటుంబంలో 2 మొబైల్స్ ఉన్నాయి, 200 రీఛార్జ్. మిత్రులారా, 400 రీఛార్జ్, 2% 8 రూపీస్ వాళ్ళకు వచ్చింది. అందరికి కలిపితే 8 లక్షలు వచ్చింది. 25% అంటే మిత్రులారా 2 లక్షల రూపాయలు 10 మందికి పంచితే 20,000 రూపాయలు ఇన్కమ్ ఫ్రమ్ జస్ట్ మొబైల్ రీఛార్జ్. మీకు చూపిస్తా లైవ్లో, ఇప్పుడు అయిపోగానే మీకు లైవ్లో చూపిస్తా. మిత్రులారా, ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు? మరి రీఛార్జ్ ఎప్పుడైనా ఎవరైనా చేసుకోమని చెప్తామా? మీరు భోంచేయకపోయినా రీఛార్జ్ చేసుకునే పరిస్థితి ఉంది. మొబైల్ రీఛార్జ్ కానివ్వండి, టీవీ రీఛార్జ్ చేయకపోతే ఇంట్లో మనం ఉంచుతారా? మీరు అర్థం చేసుకోండి. అలాంటి దానికి లింక్ అయి ఉంది మన ఇన్కమ్. మిత్రులారా, మరి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ కూడా క్యాష్ బ్యాక్ ఉంది, ఇన్సూరెన్స్లో క్యాష్ బ్యాక్ ఉంది. ఎంత ఇన్కమ్ వస్తుందంటే మిత్రులారా, ఒక్క 5 years తర్వాత ఇన్కమ్ ప్రవాహం మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఆ డబ్బులు మొత్తం కూడా సర్వీస్లో వాడుకుంటాము. 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ. మిత్రులారా, ఫ్రంట్ లైన్లో ఒక 5 మంది, ఆ తర్వాత ఒక 9, 5 + 9 14 మంది. అతనే సిల్వర్ రాయల్టీ. రాత్రి 12 గంటల తర్వాత 1% వస్తుంది. నో రైట్, నో లెఫ్ట్, నో పీవీ, నో బీవీ. మిత్రులారా, మీరు తెచ్చిన ఈ 5 మందిని సిల్వర్ కనుక చేస్తే మీరు గోల్డ్ అయిపోతారు. గోల్డ్ అయిపోతే 2% అన్లిమిటెడ్ డెప్త్, 1% సిల్వర్కు 1% మన. ఆ తర్వాత మిత్రులారా, మనము తెచ్చిన వ్యక్తినే కాకుండా ఎంత ఈజీ అయిపోయింది చూడండి. 5 లెగ్గులలో
10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినా మనం డైమండ్ అయిపోతాము. అన్లిమిటెడ్ డెప్త్ 3%, సేమ్ డిఫరెన్షియల్. మిత్రులారా, ఇక్కడి వరకు మన టీం వర్క్ చేస్తే వస్తుంది, కానీ నెక్స్ట్ క్రౌన్ డైమండ్. మిత్రులారా, అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే మొట్టమొదటిసారి వచ్చింది క్రౌన్ డైమండ్. ఈ రోజు మిత్రులారా 3 నెలలకు ఒకసారి 9 లక్షలు, రోజుకు 10,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఇది మన యొక్క షార్ట్ టర్మ్ గోల్. కొందరికి లాంగ్ టర్మ్ గోల్ కావచ్చు, నా గురించి షార్ట్ టర్మ్ గోల్ ఇది. మిత్రులారా, ఇక్కడికి వచ్చేస్తామో మనము, ఇక కంపెనీ టర్న్ ఓవర్ నుంచి వస్తుంది. మిత్రులారా, 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు డైమండ్ అయినా మనం క్రౌన్ డైమండ్ అయిపోతాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనం తెచ్చిన 5 మంది, ఈచ్ 1 టీచ్ 5, ఆ 5 మందికి హెల్ప్ చేసినట్లయితే లీడర్షిప్ రాయల్టీ వాళ్ళకు వచ్చిన ఇన్కంలో అదనంగా 10% వస్తుంది. నైట్ వస్తుంది మిత్రులారా, ఇది 12 తర్వాత. దాని తర్వాత చూసినట్లయితే 5, 25, 30 రోజులలో ఎవరైతే ఇది పూర్తి చేసుకుంటారో లీడర్షిపే కాకుండా గోవా ప్రోగ్రామ్ ఉంది, ఎంజాయ్ విత్ కంపెనీ అమౌంట్. ఆ తర్వాత మిత్రులారా 90 రోజులలో 5 మందిని గోవాకు పంపించినట్లయితే మనము దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది, ఫారెన్ టూర్. వావ్, వండర్ఫుల్ సిస్టమ్. ఒకవేళ అనుమానాలతోటి, భయభ్రాంతులతోటి ఒకవేళ ఎవరైనా ఆగిపోతే తర్వాత బాధపడతారుగా, నేను అప్పుడు ఎందుకు వినకపోతే అని బాధపడతారుగా. అందుకని బాధపడకుండా నో టైం లిమిట్ మిత్రులారా, ఎప్పుడైనా కావచ్చు. 5, 25, 125, 625 స్ట్రక్చర్ పూర్తి చేస్తే అతను కూడా ఫారెన్ టూర్ ఉంది. నెక్స్ట్ మనీలో అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మన నెత్తి మీద శని ఉంటే ఎవరేం చేయలేరు. ఆ తర్వాత మనం చూసినట్లయితే పాస్పోర్ట్ రెడీ చేసుకోమని చెప్పండి, ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళే బాధ్యత మనది, ఎంజాయ్ చేపించి తీసుకొచ్చే బాధ్యత కంపెనీది. వండర్ఫుల్ సిస్టమ్. ఆ తర్వాత మిత్రులారా, ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. ఎక్కడ కూడా లేదు ప్రైమ్ మెంబర్షిప్ కల్చర్లో. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 అనుసారంగా ఎండ్ యూజర్కు నష్టం లేని సిస్టమ్ భారతదేశంలో తెచ్చింది అంటే మొట్టమొదటి నెక్స్ట్ మనీ కంపెనీ. ఇంకా తర్వాత ఎవరో తెలియదు, రాలేదు ఇంకా. ఆ తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్ పనిచేసే వాళ్లకు మిత్రులారా. ఆ తర్వాత స్పెషల్ ఆర్టీపీ ప్రోగ్రామ్స్. తర్వాత డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. మీరు ప్లాన్ చెప్పకపోయినా రోజు ఒక వ్యక్తిని తీసుకురండి ఫ్రెండ్స్. 365 మందిని రోజుకొక, మీరు కమిట్మెంట్ తీసుకోండి. మధ్యతరగతి కంపు, ఆ కంపుల నుంచి బయటికి రావాలి అని మీరు అనుకుంటే మాత్రమే మీరు బయటికి రాగలుగుతారు. ఎవరిని బ్రతిమిలాడకండి, ఎవరిని బాధ పెట్టకండి. మిత్రులారా, నేను ఆ మార్గంలో పనిచేస్తా ఉన్నా, మీరు ఆ మార్గంలో నడవండి. మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుద్దాం సక్రమమైన మార్గంలో. ఆ తర్వాత మనం చూసినట్లయితే అప్లికేషన్ పైన మార్నింగ్ టైంలో ట్రైనింగ్ ఉంటుంది మిత్రులారా. ఆ ట్రైనింగ్ మిస్ కాకండి, ఎందుకంటే ఇంకా ఇంకా ఎంత ఈజీగా మీరు చేయొచ్చు, ఎక్కడెక్కడ ఏమేమి ఉంది నేర్పడం మేము రెడీగా ఉన్నాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మిత్రులారా, దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. మీరు ప్రైమ్ మెంబర్ అయినందుకు ఒక యూజర్గా సంవత్సరంలో 16,731 రూపాయలు మిగులుతా ఉన్నాయి. కొంతమంది డౌట్ వస్తుంది, నేను ఫెయిల్ అయితేనేమో సార్, ఎందుకంటే ఫెయిల్ అవ్వడమే అలవాటు అయిపోయింది. నో, ఇక్కడ ఫెయిల్ కాదు మన టీంలో గ్యారెంటీడ్ సక్సెస్ టీమ్, జిఎస్టీ. మీరు ఫెయిల్ కావాలనుకుంటే అవుతారు. మీరు ఫెయిల్ కావాలని అనుకోనప్పుడు మీరు ఖచ్చితంగా రోజుకు 2 గంటలు మీటింగ్కి వస్తారు. మీరు మీటింగ్కు రాండి, నేను చెప్పింది చేయండి, ఐ గివ్ ద గ్యారెంటీ. కానీ మీరు చేయకపోతే నేనేం చేయలేను, ఎందుకంటే రోజు 24 అవర్స్ మీ ఎంబడి నేను ఉండా. మీ జీవితం మీ ఇష్టం, మీకు నేను నేర్పియగలుగుతా, కానీ నేర్చుకునేది మీ బాధ్యత. సో మై డియర్ ఫ్రెండ్స్, అంతేగాని ఈ కంపెనీలో జాయిన్ అయిపోతే 1070 కట్టేస్తే నీకు 178 కోట్లు వస్తాయి. నో, 178 కోట్లకి ఎక్కువ కూడా వస్తాయి, కానీ మీరు దాన్ని ఆచరించండి, నేర్చుకుంది నేర్పండి, నేను చెప్పిన హోంవర్క్ చేయండి, ఎవరికి తల వంచకండి. ఎక్కడ మొహమాటం అవసరం లేదు మనకు, ఎక్కడ అబద్ధం అవసరం లేదు మనకు, ఎవరిని బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు మనకు, ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్ యు ఆర్ బికమ్ ఏ క్రోర్పతి. ఆ తర్వాత మనం చూసినట్లయితే సైన్అప్ చేయని వాళ్ళు సైన్అప్ చేసుకోండి, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత సైన్అప్ చేయించండి, మీ సీనియర్ కూడా మీకు హెల్ప్ చేస్తాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఫస్ట్ అతని యొక్క యూజర్ నేమ్ ఏదైతే ఉందో మీ రెఫరల్ నేమ్ స్టెప్ 1లో ఫస్ట్లో అక్కడ ఇచ్చిన వెంటనే పక్కన చెక్ బాక్స్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. చేసిన తర్వాత అతని పేరు అదేనా, యూజర్ నేమ్ అదేనా, చెప్పింది మీకు మొబైల్ నెంబర్ అదేనా, ఈ క్రాస్ చెక్ చేయండి. క్రాస్ చెక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయండి.
ఒక్కసారి కన్ఫర్మ్ అయితే మళ్ళీ మారదు. మిత్రులారా, రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన ఉన్న పేరు, పాన్ కార్డ్ కాదు, పాన్ కార్డ్ పైన పేరు, ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు ఫర్ సైన్ అప్. ప్రైమ్ మెంబర్ అప్పుడు మాత్రం కంపల్సరిగా పాన్ కార్డ్ ఇవ్వాలి. పాన్ కార్డ్ ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది, నేను చెప్పట్లేదు ఇక్కడ. సో మిత్రులారా, మా కంపెనీ ఈజ్ లీగల్, మనం లీగలా కాదా మనకు మనం జడ్జ్మెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిత్రులారా, ప్రొఫైల్, ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి మన చేతులతోటే మన బ్లడ్ రిలేషన్ను మనం యాడ్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి. తర్వాత డబ్బుల విషయం ఎవరికి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రైమ్ మెంబర్షిప్ డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ పే టు ద కంపెనీ. వాలెట్ ఓపెన్ చేసేసి అక్కడ యాడ్ మనీ నొక్కేసి, యాడ్ మనీ నొక్కగానే వెంటనే అక్కడ 1770 కనిపిస్తుంది. అది నొక్కిన వెంటనే మీకు అక్కడ గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వే నొక్కిన వెంటనే మీకు ఎక్కడ డబ్బులు ఉన్నాయి, గూగుల్ పేలో ఉందా, పేటిఎంలో ఉందా, ఫోన్పేలో ఉందో, ఆన్లైన్లో ఉందో, ఎక్కడుంటే అక్కడ నుంచి డబ్బులు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. చేసుకున్న వెంటనే రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కితే అక్కడ అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్లో మీ పాన్ కార్డ్ నెంబర్, నామినీ డీటెయిల్స్ ఇచ్చినాయి అవన్నీ కరెక్ట్గా ఇచ్చేసి అప్గ్రేడ్ అవ్వనండి, తమ్ మార్క్ వస్తుంది. లైఫ్ టైంలో మనము ప్రైమ్ మెంబర్, వన్ టైం ఒకటేసారి. సో మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే బాధ్యత మీది, రోజుకు 2 గంటల టైం ఇచ్చే బాధ్యత మీది, మిమ్మల్ని కోటీశ్వరం చేసే బాధ్యత నాది. నేను కలిసి పని చేస్తున్నా, నా ఎంబడి నడవండి, పదండి పదండి అని చెప్తా ఉన్నా. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ప్రపంచ దేశాలు అన్ని దీన్ని గుర్తించినాయి కాబట్టి మన భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ను భారతదేశంలో గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగే పవర్ఫుల్ అనుకుంటే మరి సర్వీస్ సెక్టార్ ఇంకా పవర్ఫుల్. అలాంటి కంపెనీలో ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ మన టీం, అలాంటి టీంలోకి మీరు వచ్చారు. అతని యొక్క జూనియర్ సుభాష్ సార్. నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ కంపల్సరీ. ఎవరైతే కోటీశ్వర్లు కావాలనుకుంటారో ఒకసారి ట్రైనింగ్ అటెండ్ కాండి, నేను 2 సార్లు అయ్యాను. అతని యొక్క జూనియరే అంకిత్ సారు, అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే నాకు అతను నేర్పించాడు. ఈరోజు మనం మాట్లాడినటువంటి పీడిఎఫ్ మొత్తం అతనే తయారు చేశారు. ఇలాంటి ఒక గ్రేట్ యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ మన దగ్గర ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎలాగూ మంచి వాళ్ళమే, మంచి టీం దొరికింది, మంచి కంపెనీ దొరికింది, విజయం తథ్యం మిత్రులారా. సో ఈరోజు వచ్చి మీరు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు, మీ విలువైన సమయం ఇచ్చినందుకు వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మీరు మీ యొక్క క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను వాటికి మీకు ఆన్సర్ ఇస్తాను. అంతకంటే ముందు నేను ముందే చెప్పాను మీకు, నేను లైవ్లో నేను చూపిస్తాను నేను ఏం చేశాను, ఏం చేస్తున్నా. ఎందుకంటే మిత్రులారా, ఇది లైవ్ సెషన్. ఇప్పటివరకు మీ జీవితంలో ఎన్నో మీటింగ్స్ అటెండ్ అయ్యిండొచ్చు అఫ్ కోర్స్, కానీ ఇది అలాంటి ప్రోగ్రాం కాదు, ఇది లైవ్ ప్రోగ్రాం మిత్రులారా. నాకు మీకు తేడా ఏమీ లేదు, జస్ట్ ఎంటర్ కావడమే. అయితే ఫ్రెండ్స్ చూడండి, 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24 ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే మరి నేను ప్రైమ్ మెంబర్ ఈరోజు కాండి, 1770 రూపాయలు ధైర్యం చేయండి మీరు అని చెప్పా. మరి నేను చేశానా, చేయలేదా? నేను ముందే చెప్పిన మీకు, మనం ఏం చేస్తామో అదే చెప్పాలి, ఏం చెప్తామో అదే చేయాలి అని చెప్పిన. ఎప్పుడు అబద్ధం చెప్పొద్దు మిత్రులారా. చాలా మంది అనుకుంటారు బిజినెస్ అంటేనే అబద్ధాలు అది అలవాటు చేసుకుర్రు అంతే. చూడండి ఫ్రెండ్స్, సైన్ అప్ అయినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్, ఆ తర్వాత ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500. మీకు స్టార్టింగ్లో కూడా చెప్పా 1550. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. తర్వాత ఎంతమందిని సైన్ అప్ చేపిస్తే అంతమంది మీద కూడా మనకి 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అంటే మన సమయాన్ని, మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎప్పుడు ల్యాబ్స్ కావు, మనకు రివార్డ్ పాయింట్స్ ల్యాబ్స్ కావు. నా అకౌంట్లో ఈరోజు 3941 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. నాకు ఎప్పుడైనా వాడుకోవచ్చు. కాబట్టి యూజర్గా లైఫ్ టైం నాకు పనికి వస్తుంది. అర్నర్గా మరి నేను అక్టోబర్ నెలలో 1770 రూపాయలు పెట్టుబడి పెట్టినా అనుకుందాం, కొద్దిసేపు పెట్టుబడి కాదు, ఇది ప్రైమ్ మెంబర్షిప్. మరి ఈరోజు ఈ క్షణం వరకు నాకు వచ్చిన డబ్బులు ఏంటి, అది కూడా చూడాలి కదా ఫ్రెండ్స్. చూడండి, మరి ఈ రోజు వరకు 4,77,898 రూపాయలు అయినాయి. 1770 రూపాయలు కాస్త ఈ 2 గంటలు నేర్చుకోవడం ద్వారా ఈ డబ్బులు 4,77,000 అయిపోయాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. చాలామంది అడుగుతూ ఉంటారు, మరి డే 1 నుంచి ఇన్కమ్ వచ్చిందా, నాకు రాలే కదా. చూడండి ఫ్రెండ్స్, ఒక యావరేజ్గా మనము 3 మంత్స్ ఇన్కమ్ చూద్దాం. 3 మంత్స్ ఇన్కమ్ చూద్దాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ 3 మంత్స్ ఇన్కమ్.
చూడండి ఫ్రెండ్స్, 3 నెలల నా ఇన్కమ్ 1,26,478, 42,000 రూపాయలు, 43,000 రూపాయలు, 43,000 పర్ మంత్ నా ఇన్కమ్. ఈ ఒక ఐడి, ఒక పాన్ కార్డుకు ఒక ఐడి మిత్రులారా. అంటే 43,000 రూపాయలు నేను ఇంటి దగ్గర కూర్చొని ఉదయం ఒక కథ, రాత్రి సత్యనారాయణ స్వామి కథ చెప్తున్నా, మీరు కూడా అంతే చెప్పాలి. అయితే మరి స్టార్టింగ్ 3 నెలలు ఏంటిది నా పరిస్థితి బిఫోర్, అది కూడా మీకు తెలియాలి కదా ఫ్రెండ్స్. నేను వచ్చింది ఎప్పుడు చెప్పిన మీకు, అక్టోబర్ 3వ తారీఖు. ఇక చూడండి ఫ్రెండ్స్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. చూడండి ఫ్రెండ్స్, 31st డిసెంబర్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇప్పుడు 1,26,000 అయితే అప్పుడు చూడండి ఫ్రెండ్స్ 3 నెలల ఇన్కమ్ 8,700. ఇక్కడనే చాలా మంది ఏం చేస్తారు, నర్వస్ అయితే. అంటే వాళ్ళు చేసే ఉద్యోగం ఏమో జీవితాంతం చేయాలి, వాళ్ళు వ్యాపారం చేస్తేనేమో జీవితాంతం చేయాలి. నెట్వర్క్ అంటే రాత్రి కోటీశ్వర్లు కావాలి. అసలు మీ ఈక్వేషనే తప్పు ఉంది కాబట్టి రాంగ్ రిజల్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ 3 months ఫర్ ఇస్టాబ్లిష్మెంట్ అనుకోండి, ఇంతకంటే ఎక్కువ వస్తాయి. 3 monthsలో 30,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు నా టీంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రాక్టికల్ విషయం చెప్తున్నా మీతోటి. మీ ఉద్యోగ వ్యాపారాలను వదలకండి, కానీ ఇక్కడ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇంకొక ఇన్కమ్ మీకు నిద్రపోతున్న డబ్బులు వస్తాయి అని చెప్పాను. ఇది ఎలా వస్తుంది సార్? దానికి అసలు యాక్చువల్ పిక్చర్ స్టార్ట్ కాలేదని కూడా మీకు చెప్పిన. పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలే, మనం న్యూజిలాండ్లోనే ఉన్నాం. చాలామంది మీ దగ్గరికి వచ్చే రోజులు ఉన్నాయి, కానీ వాళ్ళ అండర్లో మీరు జాయిన్ అవుతారా, మీ అండర్లో వాళ్ళు వస్తారా? జాయినింగ్ మీన్స్ ప్రైమ్ మెంబర్షిప్, రెఫరల్. మీరు వాళ్ళని రెఫర్ చేస్తారా, వాళ్ళ రెఫర్ చేస్తే వాళ్ళ రెఫర్ అవుతారా, మీ ఇష్టం. సో చూడండి మిత్రులారా, ఇది లైవ్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. 10:07 చూడు మిత్రులారా, 9:51, 9:18, 9:47, 9:11, మీ ఎంబడే ఉన్నా కదా నేను. సో ఇది ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు అని చెప్పింది ఇదే. సో ఇది వస్తూనే ఉంటుంది, అది ఎవరు రీఛార్జ్ చేసుకుంటారో మనకు తెలియదు, మన సిస్టమ్, మన టీంలో. సరే, తర్వాత 54,000 మంది వచ్చారని చెప్పాము ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, 54,000 మంది, 54,594 మంది మిత్రులారా. మీకు ఇంకొక విషయం చెప్పాను నేను, 5 years నేను వర్క్ చేస్తున్నా, టార్గెట్ తీసుకొని వర్క్ చేస్తున్నా అని చెప్పా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికి మీకు ప్రైమ్ మెంబర్షిప్ 9,800. డెఫినెట్గా 5 సంవత్సరాలలో 50,000 దాటిపోతుంది. అంటే రెట్టింపు అవుతుంది కదా. డే 1 నుంచి ప్రతిరోజు పెరుగుతూ ఉంటారు మీరు. అంటే 1,00,000 మంది టీం తయారు చేయాలి మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆలోచన చేయండి, కమింగ్ 4 years లోపల ఇప్పుడు ఆల్రెడీ 54,000 మంది ఉన్నారు. మరి నేను తెచ్చింది 34 మంది. అందులో నుంచి చూడండి ఫ్రెండ్స్, 18 మంది ప్రైమ్ మెంబర్ అయిపోయారు, ఇంకా 16 మంది కాలే, వాళ్ళు కూడా అవుతారు, నో డౌట్. అయితే మన యొక్క చార్ట్ ప్రకారం ఏమనుకున్నాం మనం, సిల్వర్ రాయల్టీలో ఉన్నా నేను, ఇక్కడ లీడర్షిప్ రాయల్టీ కంప్లీట్ అయిపోయింది. మన చార్ట్ ఏం చెప్తుంది ఫ్రెండ్స్, 178. స్టార్టింగ్ ఇక్కడ నుంచే చేసాం ప్రోగ్రామ్. 5, 25, 125, 625. 5 సంవత్సరాలు అంటే ఫ్రెండ్స్ 60 నెలలు. 60 నెలలు అంటే ఒక్కొక్క లెవెల్ 6 నెలలు. నాకు ఇక్కడి వరకే తెలుసు, నాకు మిగతా తెలియదు. రెఫర్ అండ్ అర్నే తెలుసు నాకు, హెల్ప్ అండ్ అర్న్ అంటే నోటీస్. మీరు చాలా మంది తెలియదు, మీ సీనియర్ని కూడా అడగండి. ఇక్కడ ఫిజికల్ అవసరం లేదు, తెలియాల్సిన అవసరం లేదు, సబ్జెక్ట్ కాదు. హెల్ప్ అండ్ అర్న్ మిత్రులారా, 1వ లెవెల్ అయిపోయింది, 5 బదులు 18 అయిపోయింది, 25 బదులు 62, 2వది అయిపోయింది, 125 బదులు 151 అయిపోయింది, 625లో కూడా 310 సగం అయిపోయింది. 18 నెలలు కావాలి కదా, కాలే కదా ఇంకా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చెప్పండి, 2019 అక్టోబరు, 2020 అక్టోబరు, 2021 అక్టోబరు, 2021 వరకు ఇది అవుతుందా కాదా మీరే చెప్పాలి. చాలామంది చెప్తారు డెఫినెట్గా అయిపోతుంది సార్, డెఫినెట్గా 178 కోట్లు నాకు వస్తున్నాయి. నేను మధ్యతరగతిలోనే, కానీ నా శేష జీవితం ఏదైతే ఉందో మధ్యతరగతులు ఉండదు. తర్వాత నా నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మధ్యతరగతులు ఉండరు. ఇక టర్న్ అయిపోయింది నా లైఫ్ ఇక్కడ నుంచి. సో మీ లైఫ్ను మార్చాలనుకుంటుర్రా? మార్చాలనుకుంటే ఫ్రెండ్స్, మార్చాలనుకుంటే మారదు. దానికోసం మనము ఒక 2 గంటలు మీ విలువైన టైం ఇవ్వండి. 1,770 రూపాయలు మీరు ధైర్యం చెయ్యండి. మన టీం జిఎస్టి గ్యారెంటెడ్ సక్సెస్ టీం. సో మేమేమైతే గైడ్లైన్స్ తయారు చేశామో మేము ఎంతో ఆలోచన చేసి అవి చేయడం జరిగింది. మిత్రులారా, నాకు తెలుగులో చెప్పేవాళ్ళు లేనప్పటికీ నేను 3 నెలలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ హిందీలో ఇని జనవరి నుంచి తెలుగులో చేస్తూ ఈ విధంగా అందరూ నా తెలుగు తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోటీశ్వరుడు కావాలనే ఒక సదుద్దేశంతో, సద్భావనతోటి ఈ పని నేను చేస్తా ఉన్నా. మిత్రులారా,
అదే విధంగా ఈ రోజు మన మధ్యలో 5 ప్రైమ్ అచీవర్ మనం చెప్తాం కదా, ఈ 5 డైరెక్ట్ వర్క్ రెఫర్ అండ్ వర్క్ కంప్లీట్ చేసుకోండి అని చెప్తాం. సక్సెస్ఫుల్ గా తన యొక్క డైరెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్నారు వరంగల్ వాస్తవ్యులు హరీష్ గారు. హరీష్ గారికి ఒకసారి అభినందన చెప్తూ, తర్వాత మీకు ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే ఫ్రెండ్స్ మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఐ గివ్ ద క్లారిటీ. చూడండి, హరీష్ గారు వరంగల్ వాస్తవ్యులు. హరీష్ గారికి జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి కంగ్రాచ్యులేషన్స్ సార్. మీరు ఈరోజు హీరో ఆఫ్ ద డే. అతి త్వరలో మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలి అంటే మీ అండర్లో వచ్చిన 5 మందిని కూడా 5 ప్రైమ్ అచీవర్ చేయండి. ఆ తర్వాత సిల్వరు, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ ఏదైతే 178 సిఆర్ ఉందో మొబైల్ ఫోన్ లాగా మీ అకౌంట్ బ్యాలెన్స్ ఉండాలని, అలాంటి శక్తి యుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని. వెల్కమ్ హరీష్ గారు ఫ్రమ్ మీ నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు మీ యొక్క ఎక్స్పీరియన్స్ను షేర్ చేయండి. నేను మిమ్మల్ని కోహోస్ట్గా చేశాను, మాట్లాడండి. అందరికీ నమస్కారం సార్. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్, వెరీ క్లియర్. ఓకే సార్, అందరికీ నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సౌత్ ఇండియాలో నాకు తెలిసినంత ఇదే పెద్ద టీము. ఈ టీంలో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దాసరి విజయ్ గారు నాకు ఒక బ్రదర్లా, నిజంగా ఒక బ్రదర్లా హెల్ప్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ స్వాతి మేడం గారు నాకు ఎప్పుడంటప్పుడు, వీళ్ళిద్దరు ఎప్పుడంటప్పుడు నాకు హెల్ప్ చేస్తున్నారు. నెక్స్ట్ డైలీ మాకు తెలియకుండా, అంటే మీకు తెలియకుండా చాలా మందికి హెల్ప్ చేసేవారు అంటే సిఎన్ చారి సార్ గారు. ఎందుకంటే సార్ అందరికీ తెలుసు, కాకుంటే చాలా మంది తెలియదు. సార్ వచ్చేసి చాలా మందికి తెలియకుండానే వాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. మన కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ గారికి కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ బేస్లో వర్క్ చేసి దాదాపు ఒక 1 lakh దాకా 1 lakh లాసే వచ్చిన సార్. నేను ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ ఏంటంటే, ప్రోడక్ట్ బేస్డ్ అందులో చేసి మన నెక్స్ట్ మనకి వస్తే ఏంటంటే అసలు నథింగ్ సార్, చాలా సింపుల్ చేసుకోవచ్చు. అది బయట ఏంటంటే చాలా మందికి తెలియదు. సార్ ఒక ప్రోడక్ట్ అంటే, ప్రోడక్ట్ బేస్డ్ అంటే దాన్ని మనకి ఇష్టం లేకున్నా సరే దాన్ని మనం పర్చేజ్ చేసి దాన్ని యూజ్ చేసి దాని వాల్యూస్ అనేది తెలుసుకొని, దాని గురించి తెలుసుకొని వేరేటోళ్ళకి చెప్పించి, వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళతో వాడించి దాన్ని ప్రోడక్ట్ మూవ్ చేయడం అంటే అందులో మళ్ళీ ఏంటంటే ఆ ప్రోడక్ట్ మూవ్ అయితేనే డబ్బులు వస్తాయి. ఫస్ట్ నో ఇన్వెస్ట్మెంట్ అని చెప్తారు. అందులో పోయినాకనే ఒక 20,000 30,000 అట్లా చెప్పి కట్టిపించుకొని తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళని అట్లా ఇక మొత్తం ఏంటంటే ప్రోడక్ట్ సేల్ చేయడం, ఇంకా నథింగ్ బట్ కాకపోతే ఏంటంటే అందులో ఉండే మొత్తం సేలింగ్ చేస్తారు, సేల్స్ మ్యాన్ చేసేస్తారు. అట్లా అని చెప్పేసి ఇందులో ఏంటంటే నాకు నచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నచ్చింది ఏంటంటే నో ప్రోడక్ట్ నో ఇన్వెస్ట్మెంట్. అమెజాన్ ఎట్లా మనం అమెజాన్ వాడుకుంటే ఓన్లీ అమెజాన్ సేవ యూజ్ చేసుకోవడానికి మాత్రమే మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే ఓన్లీ అమెజాన్ సేవలు మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఓన్లీ అమెజాన్ కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, బాటా, మైమంత్రి ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే జస్ట్ మన అవసరాలకు వాడుకుంటేనే మనకు ఒక 15,000 నుంచి 20,000 సేఫ్ అవుతాయి. ఇది ఒక బెస్ట్. ఇదేంటి జస్ట్ యూజర్ గా. నెక్స్ట్ ఏంటి ఎర్నర్ గా ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, సార్ మాకు ఇప్పుడు మనం ఖచ్చితంగా జాయిన్ చేయించాలన్నా, మనం డబ్బులు కట్టాలనేసి ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఒక్కటే నేను క్లియర్ చెప్పేది ఏంటంటే, మన ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయితే ఒక 5 మెంబర్స్ ఎందుకు తీసుకురావాలి అంటే, ఇందులో వచ్చేసి ఏంటంటే ఆ 5 మెంబర్స్ అచీవ్ అయితే ఈచ్ వన్ మీకు మనకు 20% వస్తే మన డబ్బులు మనకు వస్తాయి. ప్లస్ మన ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది. అండ్ దెన్ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ మీద మనకు లైఫ్ టైం ఇన్కమ్ ఉంటుంది, జస్ట్ వాళ్ళ గైడ్ చేయడం వల్ల. ఇది వచ్చేసి నాకు ఏంటంటే చాలా బాగా నచ్చింది సార్. ఇందులో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ లేదు, ప్రోడక్ట్ లేకపోతే ఏంటంటే సింపుల్ గా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఈ కంపెనీ ఎండ్ కూడా తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక 4 మొబైల్స్ ఉంటాయి, టీవీ అనేవి కూడా ఖచ్చితంగా ఉంటాయి. వీటన్నిటికీ ఎప్పుడైతే రీఛార్జ్ లేకుండా ఫ్రీగా అయితే ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడు పోతుంది సార్ మన కంపెనీ. అంతేనా సార్? ఇప్పుడు ఎయిర్టెల్ అయినా సరే, ఎయిర్టెల్ అయినా, జియో అయినా, లేకుంటే బిఎస్ఎన్ ఎవరైనా సరే వాళ్ళ సేవలు అయితే ఫ్రీగా యూజ్ చేసుకోని చెప్పేసి అయితే ఎవరైతే చెప్పారు. ఇది సార్ మన కంపెనీ ఎండ్. ఇది స్టార్టింగ్ ఏంటంటే ఈ 5 మెంబర్స్ ఎందుకు చేయాలంటే వాళ్ళ మీద మనకి ఇన్ని యూజెస్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ నేను అందరికీ చెప్తాను, నా టీం కాదు, ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఆ 5 మెంబర్స్ గురించి కొంచెం క్లారిటీ చెప్పండి. వాళ్ళ మీద లైఫ్ టైం ఇన్కమ్ ఉంటుంది, ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది, ప్లస్ లాస్ట్ కి ఏంటంటే మనకు జస్ట్ గైడ్ చేయడం వాళ్ళకి అంతే. మీకు తెలిసింది వాళ్ళకి చెప్పండి, 100% బదాలకి హెల్ప్ చేస్తా అని చెప్పండి. ఎవరికైనా సరే, అది లేడీస్ అయినా సరే లేకుంటే జెంట్స్ అయినా సరే చెప్పండి. వాళ్ళ మీద కొంచెం కేర్ తీసుకోండి. కేర్ తీసుకుంటే ఏంటంటే ఆటోమేటిక్ గా మనకు ఇన్కమ్ అవుతుంది. మీరు చెప్పిన ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. ఇందులో ఏంటంటే మేము బాగుపడుతున్నాం, మీరు కూడా బాగుపడండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకోవడం తప్పేం లేదు కదా సార్.
ఇందులో ఏంటంటే మళ్ళీ మళ్ళీ ప్లస్ ఏంటంటే ఇందులో వచ్చేసి ఇప్పుడు చాలా మంది వాళ్ళ పేరెంట్స్కి ఏంటంటే మనీ ఇస్తారు, ఆరోగ్యం ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు. ఈ కంపెనీ ద్వారా మీరేంటంటే వాళ్ళకి ఒక మంచి పేరు ఇవ్వండి. ఒక పేరు, ఇప్పుడు పేరు డబ్బులు ఉంటాయి, డబ్బులు ఏంటంటే ఉంటుంటే పోతాయి, ఇవాళ వస్తే పోతాయి. ఏదైనా ప్రోడక్ట్ వచ్చినా సరే మనం యూజ్ చేసుకుంటే అది వెళ్ళిపోతాయి. ఈ పేరు అనేది ఏంటంటే లైఫ్ టైం ఉంటుంది. మీరు ఒక సిల్వర్ లాంటి లేకపోతే క్రౌన్ డైమండ్ సార్ వాళ్ళ కొడుకంట ఇట్లాట అట్లాట వాళ్ళ అనే పొజిషన్ ఇదట క్రౌన్ డైమండ్ చెప్తే వాళ్ళకి ఏంటంటే ఒక హ్యాపీ ఫీలింగ్ లైఫ్ లాంగ్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంత కష్టపడి మిమ్మల్ని లీడ్ చేస్తున్నారో ఆ పెయిన్ అంతా జస్ట్ వీళ్ళ కొడుకు ఇది అచీవ్ అవ్వాలని చెప్పంటే వాళ్ళ కళ్ళలో సంతోషం ఇట్లా ఉంటాయి కదా. దానికి మనీకి లేకుండా దానికి ఎవరు మీ సీనియర్ ని ఖచ్చితంగా నమ్మండి. ఏదైనా సరే తనకు వర్క్ చెప్పండి. వర్క్ ఏంటిది తనకి ఇదే లేదు చెప్పండి, తెలియదు. ఇప్పుడు ఇందులో కూడా అన్ని తెలియాలని కూడా రూల్ ఏం లేదు సార్. అవును. ఇప్పుడు నాకు తెలియదు, నేను మా సీనియర్ విజయ్ సార్కి చెప్తా. ఇప్పుడు తనకు కూడా తెలియదు శ్వేత మేడం చెప్తాడు. వాళ్ళ నేను కాంటాక్ట్ అవుతా రెగ్యులర్ గా. వాళ్ళకి ఉండదు మీతో కాంటాక్ట్ అవుతుంది. ఒక పర్సన్ కూడా ఒక పర్సన్ ఆల్రెడీ మీతో కూడా కాంటాక్ట్ అయింది సార్. నా పర్సన్ నా డౌన్ లైన్. ఓకే, ఇది సార్ ప్రాసెస్ నాకు చాలా బాగా నచ్చింది. నేను కొంచెం నా ఫీవర్ అని చెప్పేసి నేను ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా వర్క్ క్లారిఫై చేయలేదు. ఒక 6 months లో ఒక మంచి పొజిషన్కి వెళ్తా పక్క. ఈ 178 కోట్లు నేను సంపాదించడంతో పాటు నా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు నాతో పాటు వెరీ గుడ్, ప్రతిబింబిస్తాను పక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఆ అంబిషన్ పెట్టుకోండి. మీ అండర్లో వచ్చిన హరీష్ సార్ ప్రతి ఒక్కరికి కూడా 30 రోజులు గోవా ప్రోగ్రామ్, 90 రోజులు దుబాయ్ మాత్రం మీరు మర్చిపోకుండా వాళ్ళకి చెప్పండి ఈ విషయం. ఎందుకంటే చెప్పడం మన బాధ్యత, తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్. సో వెరీ గుడ్, చాలా మంచి లీడర్ లక్షణాలు మీ దగ్గర ఉన్నాయి. రియల్ ఫ్యాక్ట్ మోటివేషన్ అంటే మీరు చెప్పిన దాంట్లో రియాలిటీ ఉంది. ఒక ప్రొడక్ట్ బేస్డ్లో వ్యక్తి ఎలా కష్టపడతా ఉన్నారు మీరు కళ్ళకు అద్దినట్టు చూపించగలిగారు అంటే దాని వెనుక మీకు ₹1,00,000 ఖర్చు పెట్టే అనుభవాన్ని సంపాదించారు. సో వెరీ గుడ్, చాలా ఎక్సలెంట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు హరీష్ గారు. గో కంటిన్యూ, మీరు క్రౌన్ డైమండ్ డెఫినెట్ నెక్స్ట్ మనీలో అవుతున్నారు. అదేవిధంగా మన అండర్లో ఈరోజు ఒకవేళ ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. రేజ్ యువర్ హ్యాండ్. హ్యాండ్ రైజ్ చేయాలనుకున్నప్పుడు మీ సీనియర్ యొక్క పేరు, మీ యొక్క పేరు ఉండాలి ఫ్రెండ్స్. డిసిప్లిన్ అనేది అవసరం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మీరు ఎదగాలనుకుంటే ఏ రంగమైనా కావచ్చు, ఆ రంగంలో మీరు క్రమశిక్షణ అనేది కంపల్సరీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయలేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రజెంటేషన్ ఇక్కడ క్లోజ్ చేస్తూ రేపు మార్నింగ్ ఉదయం 6:55కి మనము ఎడ్యుకేషన్ సెషన్లో కలుసుకుందాం మిత్రులారా. అప్పటి వరకు సెలవు. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.